రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. తాము వచ్చిన తర్వాతనే అన్ని స్కూల్స్ లో మౌలిక వసతులు కల్పించామన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం. సిగ్గుతో తల వంచుకోవాలి ప్రతిపక్ష నాయకులు. విద్యా వ్యవస్థను 10 ఏళ్లు నడిపిన వాళ్ళు ఏముందంటే దాంట్లో 53% పిల్లలకి 8వ తరగతి చదువుతున్న పిల్లవాళ్లకు 2వ తరగతి పుస్తకాన్ని చదవనీకే రావట్లేదు అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. ఇక అంతకంటే ఏం తార్కాణం కావాలి అధ్యక్ష? 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ తయారైతుంటే ఇంకా మేము చాలా చేసినాం ఇంకా అని చెప్పి చెప్పడం అనేది చాలా దారుణం అధ్యక్ష. ఏమీ చేయలేదు కాబట్టే ఈరోజు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టుంది. అధ్యక్ష, ఒక మాట చెప్పదలుచుకున్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మహల్ నోబిస్ అనే ఒక గొప్ప ఆర్థిక శాస్త్రవేత్తను పిలిపించి మన భారతదేశానికి ఏం కావాలి, ఒక స్ట్రక్చర్డ్ పాలసీ ఇవ్వమంటే ఆయన అందరితోటి సంప్రదించి 5 ఇయర్ ప్లాన్స్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 5 ఇయర్ ప్లాన్స్ తీసుకొస్తూ ఒక్కొక్క 5 ఇయర్ ప్లాన్లో ఒక్కొక్క అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మొదటి 5 ఇయర్ ప్లాన్లో విద్యకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఒక రహదారిని ఒక విజన్ని ఏర్పాటు చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచవ్యాప్తంగా పేరుగన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ రోజు మా పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఒక విజన్ డాక్యుమెంట్ ద్వారా ఒక విజన్ తోటి ఈరోజు భారతదేశంలో విద్యా వ్యవస్థను మంచి మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా చేసిన ఘనత మాది అధ్యక్ష. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అంతకంటే గొప్పగా సాగుతుంది మన విద్య, మన పిల్లలకు బ్రహ్మాండమైన విద్య అందించవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ జరిగింది ఏంటి అధ్యక్ష? ఈరోజు మా నియోజకవర్గంలో విద్యకు అనుబంధంగా అనేక స్కూళ్ళలో తిరిగిన నేను ఒక చిన్న డాటా ఇస్తా అధ్యక్ష. రాష్ట్రం గురించి నేను మాట్లాడతలేను, ప్రత్యక్షంగా నేను చూసిన విషయాన్ని మీకు చెప్తా. వాళ్ళు కొన్ని వేల కోట్లతోటి ఎన్నో చేసామని చెప్తా ఉన్నారు. ఒక చిన్న స్టాటిస్టిక్స్ మీకు చెప్తా. మా గవర్నమెంట్ స్కూల్స్ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, అప్పర్ ప్రైమరీ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, దాంట్లో పిల్లలు కూర్చోవడానికి డెస్కులు లేవు అధ్యక్ష, కింద కూర్చుంటా ఉన్నారు. సరే, చిన్నపిల్లలు కింద కూర్చుంటే ఇబ్బంది లేదు కానీ అధ్యక్ష, 8, 9, 10 తరగతులు చదివే ఆడపిల్లలు ఆ వయసులో కింద కూర్చుంటే వాళ్ళు పడే శారీరక బాధ కానీ మానసిక హింస కానీ ఎట్లుంటుంది అధ్యక్ష? ఒక మహిళా విద్యా మంత్రిగా ఉండి 5 సంవత్సరాలు విద్యా మంత్రిత్వ శాఖను ఘనంగా చెప్పినామని చెప్పి ఈరోజు ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చిపోయిన వ్యక్తి మహిళలకు, ఆడపిల్లలకు 8, 9, 10 తరగతిలో చదివిన ఆడపిల్లలకు కింద కూర్చొని పెట్టి చదువులు చెప్పిన అధ్యక్ష. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, మేము 600 డెస్కులు ఈ ఒక్క సంవత్సరంలోనే ఇచ్చినాం. ఇంకో విషయం అధ్యక్ష, చాలా చేసినామని చెప్పారు కదా, మరి అన్నీ చేస్తే మేము వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలో 24,000 పనులు మేము ప్రారంభం చేసి కంప్లీట్ చేసిన అధ్యక్ష. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మరి వీళ్ళు 10 సంవత్సరాలలో 24,000 వర్క్స్ చేశారా? దాంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీస్ ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి రాలేదు. కానీ 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టినాము, చాలా గొప్పగా కట్టినామని చెప్పిపోయిన ఒక్కరు కూడా ఇక్కడ లేరు మళ్ళీ సమాధానం ఇవ్వడానికి. మరి 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే 660 స్కూల్స్లో సొంత భవనాలు లేవు అధ్యక్ష.